వేదవతి అయితే బయటికి వెళ్తున్న రామరాజు దగ్గరికి వచ్చి ఏంటి ఏంటి అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఏమైంది బుజ్జమ్మ, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అనేసరికి మీరు చేసిన పని ఏమైనా బాగుందా అనేది అడుగుతూ ఉంటుంది. నేనేం చేశాను అని రామరాజు అనేసరికి ఏం చేశారా, మీరు పెద్ద అబ్బాయి పెద్ద కోడలు పెద్ద కొడుకుని హనీమూన్కి పంపిస్తున్నారు కదా, ఆ విషయం గురించి అనేది అంటూ ఉంటుంది వేదవతి. దాంట్లో నేనేం చేశాను, వాళ్ళ పిల్లల సంతోషం కోసం హనీమూన్కి పంపించడంలో తప్పలేదు కదా అని అంటూ ఉంటాడు రామరాజు. ఏంటండి, మా కొత్తగా పెళ్ళైన వాళ్ళేనా, మిగతా ఇద్దరు కూడా ఉన్నారు కదా, మీరు పెద్ద కొడుకు పెద్ద కోడల గురించి ఆలోచిస్తున్నారు కానీ మిగతా నడుపు కొడుకు చిన్న కొడుకు గురించి మీరు అస్సలు ఆలోచించడం లేదు, మీరు బాగా పార్షాలిటీ చూపిస్తున్నారు అనేది అంటూ ఉంటాడు. ఏంటి బుజ్జమ్మ, ఏం మాట్లాడుతున్నావు, వాళ్ళంటే నేను చెప్పినట్లుగా వింటారు, వీళ్ళు ఎప్పుడైనా నేను చెప్పిన మాట విన్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. ఎప్పుడు వినలేదండి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏదైనా సరే మీరు పెద్ద కొడుకు పెద్ద కోడల్ని చూసినట్లుగా మిగతా ఇద్దరిని చూడట్లేదు, మీరు బాగా పక్షపాతం చూపిస్తున్నారు, నాకు బాగా అర్థమైంది అని వేదవతి అయితే అంటూ ఉంటుంది రామరాజుతో. నేనేం పక్షపాతం చూపించట్లేదు బుజ్జమ్మ, వాళ్ళే అలా చూపించేలా చేసుకుంటున్నారు, అయినా వాళ్ళు నాకు చెప్పేసి పెళ్లి చేసుకున్నారా అని అంటూ ఉంటాడు రామరాజు. వాళ్ళు మీతో చెప్పేసి పెళ్లి చేసుకోకపోయినా మీరు చెప్పినట్లుగా వింటున్నారు కదండి, ఆ ఒక్క తప్పు తప్ప మిగతా ఏ విషయంలో తప్పు చేశారు చెప్పండి అని వేదవతి అయితే గట్టిగా నిలదీసేసరికి ఏదైనా చెప్పు బుజ్జమ్మ, పెద్దోడు నేను ఏది చెప్తే అది వింటాడు, నేను ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, నేను ఎలా ఉండమంటే అలా ఉంటున్నాడు, కానీ వీళ్ళిద్దరు మాత్రం వాళ్ళకి నచ్చినట్లుగా ఉంటున్నారు, అది నాకు అసలేం నచ్చడం లేదు, అయినా నేను ఆ విషయంలో మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేయను అనేది అంటూ ఉంటాడు రామరాజు. మీరు ఎప్పుడు చిన్న కొడుక్కి నడుపు కొడుక్కి సపోర్ట్ చేయట్లేదు, కానీ వాళ్ళు ఏం తప్పు చేశారు చెప్పండి, వాళ్ళలాగా వీళ్ళకి కూడా కొత్తగా పెళ్ళయింది కదా, హనీమూన్కి పంపండి అని చెప్పేసి అయితే వేదవతి అంటూ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ఒప్పుకొని బుజ్జమ్మ అనేది అంటూ ఉంటాడు రామరాజు. అలా లేదు అంటే ఎలా పంపిస్తే ముగ్గురిని పంపించండి, లేకపోతే లేదు అన్నట్లుగా వేదవతి అంటూ ఉంటుంది. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా బయటికి వెళ్ళాలి అనుకుంటారు కదా అని చెప్పేసి వేదవతి అనేసరికి రామరాజు అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, ముగ్గురిని పంపించాలా అనేది ఆలోచిస్తూ అలా ఉండిపోతాడు రామరాజు. ఇక వేదవతి అయితే కన్విన్స్ చేస్తూ ఉంటుంది.